మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఇల్లు కబ్జాకు యత్నం. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధి గౌరీశంకర్ కాలనీలో ఉండే ఒక వ్యక్తికి వినూతన అనుభవం ఎదురయ్యింది. ఈ ఇల్లు జగ మాది, వెళ్తారా ఇల్లు కూలగొట్టాలంటూ ధమ్కి ఇచ్చిన వైనం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2004లో ఇతని పేరు మీద ఉన్న ప్లాటు ఇతనికే తెలియకుండా వేరే వాళ్ళు దొంగ ఫోటో, దొంగ సంతకం పెట్టి అమ్మేసిన వైనం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళి ఈసీ తీస్తే తప్ప తెలియని వైనం. మీ ప్లాట్లు జాగ్రత్తగా ఉన్నాయా? నా పేరు రాజేష్ ఖన్నా, మా ఫాదర్ పేరు వెంకటయ్య. నేను చేసేది ప్రైవేట్ జాబు. మా నాన్న ఒక బార్బరు. వ్యవసాయం చేసుకుంటూ జీవితం కొనసాగించుతుండే. అతను 1994లో జడ్చర్ల బాదేపల్లి అనే గ్రామంలో ఒక ఫ్లాట్ కొన్నాడు, 150 స్క్వేర్ యార్డ్స్. అది 2010లో మాకు పర్మిషన్ ఇచ్చింది. ఎవరు గవర్నమెంట్ నుంచి గ్రామ పంచాయతీ వాళ్ళు రేణుకమ్మ మాకు పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేము ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకొని అప్పటి నుంచి 2010 నుంచి ఇప్పటి వరకు ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు వేరే కొంతమంది రౌడీ షీటర్స్ వచ్చి ఇక్కడ దౌర్జన్యంగా ఈ ఇల్లు ఖాళీ చేయాలి, ఖాళీ చేయకపోతే మేము జేసీబీ తీసుకొచ్చి గంటలో మొత్తం ఇల్లు మొత్తం కూలగొట్టేస్తామని చెప్పేసి బెదిరింపులు చేస్తున్నారు. నేనుండేది జీవితానికి ఎక్కడో బయటికి ప్రైవేట్ జాబ్కి వెళ్తుంటాను. ఆయన జీవితం బార్బర్ షాప్కి కటింగ్ చేయడానికి ఆయన వెళ్తుంటాడు. ఇంట్లో ఉండేది హౌస్ వైఫ్ మా మదర్ ఒక్కతే. ఆమెను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు పోలీస్ కేసు పెట్టారు? మేము పోలీస్ కేసు పెట్టామండి. ఏ రోజు? మేము పెట్టి 4 days అవుతుంది. వాళ్ళు సిఐ సార్తో డైరెక్ట్ మాట్లాడి, సార్ ఇట్లా ఉంది పరిస్థితి, మా ఇల్లు ఇలా కబ్జా చేస్తామని బెదిరింపులు కాల్స్ వస్తున్నాయని చెప్పేసి మేము సార్తో మాట్లాడితే సార్ ఉండి సరే నేను పిలిపించి మాట్లాడుతున్నారు. మరి ఎప్పుడు పిలిపిస్తారు అనేది మాకు కూడా అంత చెప్పలేదు. సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ మాకు కూడా కాపీ వచ్చింది, వాళ్ళని పిలిపించాము కానీ రాలేదు అని చెప్పేసి వాళ్ళు వాగ్వాదం చేస్తున్నారు. మాకు ఎట్టి పరిస్థితుల్లో మా ల్యాండ్ మాకు కావాలి, మాకున్న జీవనాధారం ఇది ఒకటే ఇల్లు. ఏదో మేము ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడ ఏదో కొంచెం చాలా చేసుకొని బతుకుతున్నాం. మీ నాయననే అమ్మలేదని సాక్ష్యం ఏంటి? మా నాన్న అమ్మలేదు అనడానికి మా నాన్న థంబ్ ఇంప్రెషన్ కూడా నేను రెడీ ఉన్నా. దాంట్లో వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో థంబ్ ఇంప్రెషన్ పెట్టుకొని చెక్ చేసుకోవడానికి నేను రెడీ. బుద్ధసముద్రం గ్రామానికి చెందిన వెంకటయ్య 1994 సంవత్సరంలో 150 గజాల ప్లాటుని గౌరీశంకరి కాలనీలో కొన్నాడు. ప్రస్తుతం ఆ ప్లాట్ విలువ లక్షల్లో పలుకుతుంది. 1994లో ప్లాట్ కొనుక్కున్నారు. 2010లో గ్రామ పంచాయతీ పరిధిలో పర్మిషన్ అప్లై చేసుకున్నారు. 2012 నుంచి ఇప్పటిదాకా అక్కడే నివాసం ఉండి ప్రతి సంవత్సరం కరెంటు బిల్లులు, మున్సిపల్ ట్యాక్సులు కడుతున్నారు. అకస్మాత్తుగా కొందరు వ్యక్తులు వచ్చి ఈ ప్లాటు మాది, మేము కొనుక్కున్నాము, ఖాళీ చేస్తారా, కూలగొట్టమంటారా అంటే ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ ప్లాటు అమ్మారా, ఎవరమ్మారు, ఏంటి అని సబ్ రిజిస్ట్రార్కి వెళ్ళి వివరాలు తెలుసుకున్న ఇంటి వాళ్లకు ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. 1994లో వెంకటయ్య ప్లాటు కొన్నారు. కానీ 2004లో ఇతని ఫోటో బదులు వేరే వాళ్ళ ఫోటో పెట్టి ఇతని సంతకం ఫోర్జరీ చేసి 2004లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలా ఉంటే ఈ విషయం తెలుసుకున్న వెంకటయ్య సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళి ఈసీ అప్లై చేసుకుంటే అందులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. 2004లోనే ఒక వ్యక్తి ఫేక్ ఫోటో పెట్టి ఫేక్ సంతకం పెట్టి తన ప్లాటుని వేరే వాళ్ళకు అమ్మేశారు. మళ్ళీ అదే ప్లాటుని 2025 నవంబర్ తారీఖున ఒకటే రోజు ఒకటే గంటలో ఇద్దరికి మళ్ళీ రిజిస్ట్రేషన్ జరిగింది. మదర్ డాక్యుమెంట్ లేకుండా రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందో ఆశ్చర్యపోతున్నారు కుటుంబ సభ్యులు. 1994 ఇల్లు కట్టుకోనికి అప్పుడు సర్పంచ్ రేణుకమ్మ ఉన్నారు. ఏ సంవత్సరము? 2010లో. అప్పటి నుంచి ఇన్నే ఉన్నారా? అప్పటి నుంచి ఉన్నారు. తర్వాత ఇప్పుడు లొల్లి ఏంది మరి? నాది రిజిస్ట్రేషన్ అయిందని వేరే అతను వచ్చి పర్సనల్ వచ్చి నాకెళ్ళి ఇల్లు నాకుంది, జాగా నాది చెప్పని జేసీ పెట్టి నేను కూలగొడతానని దౌర్జన్యం చేస్తున్నాడు. అంటే ఎప్పుడు వచ్చిన ఆయన మీ ఇంటికి? మాకు 3-4 రోజులు అంతే. అంటే వాళ్ళది ప్లాట్ అని మీకెప్పుడు తెలిసింది? మాది 3-4 రోజుల నుంచి తెలిసింది. ఆయన వచ్చినాకనే తెలిసింది. తెలిస్తే ఇప్పుడు మీరు చెప్పాల్సింది, మీరు ఏం అడగాలనుకుంటారు, ఏం చెప్పాలనుకుంటారు? మా ప్లాట్ నా ఇల్లు నాకు కావాలి, నా ప్లాట్ నాకు కావాలంటే
నాకు ఇక్కడ లేదు. అయితే ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆఫీసర్ ఏం చెప్పిండు? ఆఫీసర్ ఏం చెప్పిందంటే ఫస్ట్ 94 ఇస్తున్నారు కదా, ఇది 80% దౌర్జన్యం చేసినట్టుంది, 20 కోట్ల పోయి కేసు చేసుకోండి అని చెప్పి. ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? కోర్టులో కేసు చేస్తాం. పోలీస్ కేసు పెట్టిండ్రా? పెట్టాం పోలీస్ కేసు. పోలీసు వాళ్ళు ఏమన్నారు? ఈ ఎస్ఐ పిల్లలంతా అన్నాడు సిఐ. జడ్చర్ల సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారి జడ్చర్ల ప్రజలందరూ ఉలిక్కి పడుతున్నారు. ఇంతకు మా ఆస్తులు భద్రమే ఉన్నాయా, మా ప్లాట్లు భద్రమే ఉన్నాయా అంటూ అందరూ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి మున్సిపాలిటీకి పరిగెత్తే పరిస్థితి దాపురించింది. మరి ఇలా అక్రమ రిజిస్ట్రేషన్లు కాకుండా ఉండాలి అంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అధికారులకు బాధ్యత ఉండదా? ప్రభుత్వానికి ట్యాక్స్ రూపాయల డబ్బులు కట్టి ఎవరైనా నాకు చార్మినార్ నాదే, గోల్కొండ నాదే, హుస్సేన్ సాగర్ నాదే అంటే రిజిస్ట్రేషన్ చేస్తారా ఈ అధికారులు? ఎప్పుడు మారుతారు ఈ అధికారులు? చట్టంలో లొసుగులను బ్రోకర్లు ఆయుధంగా చేసుకొని పేదలను కొట్టడం ఎంతవరకు సబబు మిత్రులారా?